హలో ఆల్ అండ్ వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా క్వాడ్ గ్రూప్, నగర్ వన్ పథకం, ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్, ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్, 19th దివ్య కళా మేళ, ఈ 6 టాపిక్లు కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా ఈరోజు కరెంట్ టాపిక్ లో ఉన్న మొదటి అంశం క్వాడ్ గ్రూప్. తాజాగా నరేంద్ర మోడీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ 4వ క్వాడ్ సమ్మిట్ కు హాజరవడం జరిగింది. సో దీనిని ఎక్కడ నిర్వహిస్తున్నారంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, యుఎస్ఏలో ఈ 4వ సదస్సు అనేది నిర్వహించడం జరుగుతున్నది. సో ఈ సదస్సులో మొత్తం 4 దేశాలు సభ్యత్వం కలవు. అందులో భారతదేశం, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, జపాన్, ఈ 4 దేశాలను కలిపి క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ లేదా క్వాడ్ అని కూడా అంటారనమాట. సో ఈ క్వాడ్ గ్రూప్ లో మొత్తం ఎన్ని దేశాలు కలవు? 4 దేశాలు కలవు. అందులో భారతదేశం, ఆస్ట్రేలియా, యుఎస్ఏ మరియు జపాన్, ఈ 4 దేశాలు కూడా కలవు. ఈ 4 దేశాలను మనం చతుర్భుజ కూటమిగా కూడా పేర్కొంటాం అన్నమాట. ఏ దేశాలంటే భారతదేశం, ఆస్ట్రేలియా, యుఎస్ఏ మరియు జపాన్, ఈ 4 దేశాలు కూడా చతుర్భుజ కూటమిగా మనం పేర్కొంటాం అన్నమాట. దీనిని మొదటిసారిగా 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీ తరువాత విపత్తు సహాయక చర్యల్లో భాగంగా భారతదేశం, జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ ఒక కూటమిని ఏర్పరచుకుంటూ ఈ విపత్తుల కోసం సహాయాన్ని అందించడానికి ఈ కూటమి అనేది ఏర్పడింది అనమాట. సో మొదటిసారిగా 2004లో ఏర్పడింది. 2017 ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ శిఖరాగ సమావేశాల్లో దీనిని ఒక కూటమిగా ఏర్పాటు చేయాలని తీర్మానించుకున్నారన్నమాట. ఎప్పుడు? 2017లో. సో దీనిలో భాగంగా జరిగే ఇంపార్టెంట్ విన్యాసాల్లో మలబార్ నావిక విన్యాసం అనేది చాలా ఇంపార్టెంట్. దీనిని 2020 వరకు కూడా కేవలం 3 దేశాలే, భారతదేశం, యుఎస్ఏ మరియు జపాన్, ఈ 3 దేశాలు మాత్రమే ఈ మలబార్ నావిక విన్యాసాలను నిర్వహించేవి. ఆఫ్టర్ 2020 తర్వాత ఆస్ట్రేలియా కూడా చేరడంతో మొత్తం ఇందులో 4 దేశాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో క్వాడ్ దేశాలు నిర్వహించిన నావికా విన్యాసం ఏమిటి అంటే మలబార్ నావికా విన్యాసం. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సో దీని యొక్క ఏర్పాటుకు ముఖ్య కారణం ఈ పసిఫిక్ ఓషన్ లో చైనా యొక్క ఆధిక్యాన్ని తగ్గించడం కోసం ఈ 4 దేశాలు కూడా ఒక కూటమిగా ఏర్పాటు అవడం జరిగింది. సో ఎందుకంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే చైనాను ఎదుర్కోవడం కోసం ఈ కూటమిని ఏర్పడ్డాయి. తర్వాత మనం 2004లో చూసాం కదా, హిందూ మహాసముద్రంలో జరిగిన సునామీకి గాను మానవతా సహాయం మరియు విపత్తు ఉపశమనం దీని యొక్క ఇంకొక ముఖ్య ఉద్దేశం కూడా. ఈ మానవతా సహాయం మరియు విపత్తు ఉపశమనం అందించడం కోసం కూడా ఈ క్వాడ్ దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పథకం నగర్ వన్ పథకం. సో ఇది రీసెంట్ గా లాస్ట్ 100 days లో 111 నగర్ వాళ్ళను మంజూరు చేయబడ్డాయి అనమాట. అందువల్ల ఇది న్యూస్ లో రావడం జరిగింది. సో దీన్ని మొదటిగా ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2020లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం 2027 నాటికి 1000 నగర వనరులను ఏర్పాటు చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. దీన్ని ప్రారంభించినది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు దీన్ని ప్రారంభించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అడవులను రక్షించడం మరియు పర్యావరణ సమస్యలను పరిష్కరించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిలో భాగంగా ఈ మేరీ లైఫ్ అనే ఒక పోర్టల్ ను కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ మేరీ లైఫ్ పోర్టల్లో ఈ పథకం కింద అభివృద్ధి చేసిన టోటల్ వివరాలను మొత్తం కూడా ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ పథకం కింద తీసుకొచ్చిన పోర్టల్ ఏమిటి అంటే మేరీ లైఫ్ పోర్టల్.
సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మేరీ లైఫ్ పోర్టల్ ఈ పథకం కింద అభివృద్ధి చేసిన పోర్టల్ అన్నమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్. సో ఇది కేవలం గూడ్స్ కోసం మాత్రమే అగ్రిమెంట్ అండి, నో సర్వీసెస్. ఇందులో సేవల గురించి ఎటువంటి అగ్రిమెంట్ కూడా చేసుకోలేదు. ఇది కేవలం గూడ్స్ కోసం మాత్రమే అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. సో తాజాగా 5వ ఐటీగా సదస్సు అనేది ఇండోనేషియాలో జగర్తాలో జరగడం జరిగింది. సో అందువల్ల ఇది న్యూస్ లో ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఇది ఏషియన్ మరియు భారతదేశం యొక్క 10 సభ్య దేశాల మధ్య ఒక వాణిజ్య ఒప్పందం అన్నమాట. అంటే ఈ వాణిజ్య ఒప్పందంలో ఏమేమి ఉంటాయంటే కేవలం గూడ్స్ మాత్రమే ఉంటాయండి. ఇందులో ఎటువంటి సర్వీసెస్ ఒప్పందం కూడా జరగలేదు. దీనిని మొదటిసారిగా 2009లో థాయిలాండ్ లో 7వ ఏషియన్ సదస్సులో దీన్ని ప్రారంభించడం జరిగింది అనమాట. సో 2009లో దీనిపై సంతకం చేయగా ఇది 2010 నుంచి అమల్లోకి రావడం జరిగింది. దీనిని FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గా కూడా దీన్ని పేర్కొంటారు. అంటే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా కూడా ఈ గూడ్స్ ను అన్ని దేశాలు కూడా ఫ్రీగా ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా అలౌ చేయడం జరుగుతుంది అనమాట. ఈ FTA యొక్క ముఖ్య ఉద్దేశం ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా గూడ్స్ ను అనుమతించడం. సో భారతదేశం యొక్క ప్రపంచ వాణిజ్యంలో ఈ ఏషియన్ దేశాలతో టోటల్ గా 11% వాటాను కలిగి ఉందండి. సో భారతదేశం యొక్క ప్రపంచ వాణిజ్యంలో ఈ ఏషియన్ దేశంతో ఎంత వాటా కలిగి ఉంది? 11% వాటాను ఇది కలిగి ఉందన్నమాట. ఇప్పుడు ఏషియన్ గురించి తెలుసుకుందాం. ఏషియన్ అనగా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఇది 1967లో స్థాపించడం జరిగిందండి. ఇందులో కేవలం ఆగ్నేషియా దేశాలు మాత్రమే కలవు. మొదటిగా ఇందులో 5 దేశాలు ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్ మాత్రమే కలవు. ఆ తర్వాత ఇది 10 దేశాలకు అలౌ చేయడం జరిగింది అనమాట. టోటల్ గా ఇప్పుడు 10 దేశాలు ఇందులో ఉన్నాయి. అవి ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రునై, లావోస్, మయన్మార్, కంబోడియా మరియు వియత్నాం. ఈ 10 దేశాలు కూడా ఈ ఏషియన్ కూటమిలో ఉన్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ సభ్య దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ, భద్రత, సైనిక, విద్య మరియు సామాజిక సాంస్కృతిక ఏకీకరణాన్ని సులభతరం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఈ ఏషియన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇదండి. సో దీని ద్వారా ఏర్పడిందే ఈ ఏషియన్ ఇండియా ట్రేడింగ్ గూడ్స్ అగ్రిమెంట్. సో తాజాగా ఈ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే ఇండోనేషియాలో జకర్తాలో జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ UNFCCC యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కింద ఉండే దేశాల్లో ఏమైనా వాతావరణ మార్పుల వలన జరిగే ఆర్థిక మరియు ఆర్థికేతర నష్టాలను ఎదుర్కోవడానికి ఈ LDF ను తీసుకురావడం జరిగిందండి. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే విపత్తుల ద్వారా ఏదైనా దేశం నష్టపోతే దానికి ఆర్థికంగా కొంత సహాయం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో తాజాగా మనకి జూలై 2024లో కేరళలో భారీ వర్షం కారణంగా కొండ చర్యలు విరిగిపడడం జరిగింది. దానివల్ల భారత్ లో చాలా వరకు నష్టం జరిగింది. సో దీనికోసం మనం కొంత ఆర్థిక సహాయాన్ని పొందడం కోసం ఈ UNFCCCని రీచ్ అవడం జరిగింది అనమాట. సో దీన్ని మొదటిగా ఎప్పుడు ప్రారంభించారంటే ఈజిప్ట్ లో జరిగిన 27వ COP సదస్సులో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఎప్పుడంటే COP27 ఈజిప్ట్ 2022లో దీన్ని ఆమోదించడం జరిగింది. దీన్ని ఎప్పుడు అమలు చేశారంటే 2023 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఏ సదస్సులు అంటే
COP28 సదస్సులో దీన్ని అమలు చేయడం జరిగింది అనమాట. సో COP29 ఎక్కడ జరుగుతుందో కామెంట్ లో మీ ఆన్సర్ ని చెప్పండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్. సో ఈ ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF మరియు ఒమన్ దేశాల మధ్య జరిగే ఒక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో ఇది ఏ దేశాల మధ్య జరుగుతుంది? ఇండియన్ మరియు ఒమన్ మధ్య జరిగే ఒక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 7వ ఎడిషన్. సో ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఒమన్ లో జరుగుతుంది. సో ఇదండి ఎక్సర్సైజ్ గురించి ముఖ్య ఇంపార్టెంట్. ఇది ఎవరెవరి మధ్య జరుగుతుంది అంటే ఇండియన్ మరియు ఒమన్ మధ్య జరుగుతుంది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 7th ఎడిషన్. దీనికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏమిటి అంటే ఒమన్. దీనికి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ టాపిక్ 19th దివ్య కళామేళ తాజాగా విశాఖపట్నంలో గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ ప్రారంభించడం జరిగిందండి. ఈ 19th దివ్య కళామేళ ఎక్కడ జరిగింది అంటే విశాఖపట్నంలో జరగడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వికలాంగులకు సాధికారత మరియు సమాజంలో చేరికను ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో వికలాంగులకు ఆర్థికంగా సహాయం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సదస్సు ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నం. ఇది ఎన్నవ సదస్సు అంటే 19వ సదస్సు. అది ఫ్రెండ్స్ ఈ రోజులో ఉన్న కరెంట్ టాపిక్స్. సో ఈ పీడిఎఫ్ ని వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ ని అప్లోడ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.